వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. ప్రస్తుత విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించినట్లు సమాచారం. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఢిల్లీ వెళ్లిన నేతలంతా పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతో పాటు ఏప్రిల్ 24 నుండి 26 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న భారత్ సంవిధాన్ అంతర్జాతీయ సదస్సుపైన సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. భారత్ సంవిధాన్ సమావేశాలకు సుమారు 80 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తుంది. 6గురికి చోటు కల్పించడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం 4 స్థానాలను మాత్రమే భర్తీ చేసి మిగిలిన 2 ఖాళీలను మరోసారి భర్తీ చేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. విస్తరించనున్న మంత్రివర్గ పదవులకు నేతలను ఎంపిక చేసే అంశంపై ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలప్పుడు ఇచ్చిన హామీలు, సామాజిక సమీకరణలు, ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలపై రాష్ట్ర ముఖ్య నేతలందరి అభిప్రాయాలను తీసుకుని లోతుగా చర్చించినట్లు తెలుస్తుంది. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఆయనకు తాజా విస్తరణలో అవకాశం కల్పించాలనే విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం చేశారు. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నందున మళ్లీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించడంపై గతంలోనూ విస్తృతంగా చర్చ జరిగింది. తిరిగి పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు తెలుస్తుంది. ఒకవేళ కేబినెట్లో 6 ఖాళీలను భర్తీ చేస్తే ఎస్టీ, మైనార్టీ వర్గాల నుండి ఒక్కొక్కరికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేరును సైతం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈయనకు కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లే తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరును కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి మంత్రివర్గంలో ఎవరూ లేరు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.